5 నిమిషాల పాట కోసం 100 కోట్ల ఇంత ఖర్చు ఎందుకు చేస్తారంటే మనం థియేటర్లలో చూసేటప్పుడు ఒక పాట లేదా ఒక యాక్షన్ సీన్ కేవలం 4 నుండి 5 నిమిషాల పాటు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక కొన్ని సినిమాల్లోని పాటలైతే 3-2 నిమిషాలకే పరిమితం అవుతాయి. కానీ ఈ కొద్ది నిమిషాల విజువల్ మ్యాజిక్ కోసం నిర్మాతలు అక్షరాల 5 కోట్లు 10 కోట్లు కొన్నిసార్లు 20 కోట్ల వరకు కూడా ఖర్చు పెడుతుంటారు. ఒక చిన్న సినిమా బడ్జెట్ మొత్తం ఒక పెద్ద సినిమాలోని ఒకే ఒక్క పాటకే సరిపోతుందన్నమాట. అసలు స్క్రీన్ మీద కేవలం 5 నిమిషాలు కనిపించే కాంటెంట్ కోసం అన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేస్తారు? ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఒక పాట లేదా ఫైట్ సీన్ మేకింగ్ వెనుక ఉండే పక్కా ట్రేడ్ లెక్కలు, లాబొరేటరీ ఫ్యాక్ట్స్ ను ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. బడ్జెట్ లో అత్యధిక భాగం ఖర్చు అయ్యేది ఆర్ట్ డిపార్ట్మెంట్ కి. ఒక విజువల్ సాంగ్ లేదా భారీ ఫైట్ సీన్ కోసం స్టూడియోలో భారీ సెట్స్ వేస్తుంటారు. ఈ సెట్స్ తయారీకి వందలాది మంది కార్పెంటర్లు, పెయింటర్లు, మౌల్డర్లు వారాల తరబడి శ్రమిస్తారు. ఉదాహరణకు ఒక పీరియడ్ సినిమా సెట్ కోసం వాడే మెటీరియల్స్, విదేశాల నుండి తెప్పించే లైటింగ్ ఎక్విప్మెంట్స్, లొకేషన్ రెంట్స్ కోసం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. కేవలం సెట్ వెయ్యటమే కాదు, షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సెట్ ను తొలగించడానికి కూడా బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ అవుట్డోర్ లో అంటే విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తే గనక వందలాది మంది క్రూకి సంబంధించిన వీసాలు కానివ్వండి, ఎయిర్ టికెట్లు కానివ్వండి, హోటల్ వసతి ఖర్చులన్నీ ఈ ఆర్ట్ అండ్ లొకేషన్ బడ్జెట్ పరిధిలోకి వస్తాయి. ఇక మూడో అతిపెద్ద ఖర్చు హ్యూమన్ రిసోర్సెస్, వారి కాల్ షీట్స్. ఒక సాంగ్ లో హీరో హీరోయిన్ల వెనక వందలాది మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు కనిపిస్తారు. అలాగే ఫైట్ సీన్ లో చాలా మంది ఫైటర్లు ఉంటారు. వీరందరికీ రోజువారీ వేతనాలతో పాటు యూనియన్ రూల్స్ ప్రకారం బట్టలు, మేకప్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ప్రొడక్షన్ భరించాలి. ఇక దీనికి తోడు మెయిన్ కొరియోగ్రాఫర్ లేదా ఫైట్ మాస్టర్ ఫీజులు అదనంగా ఉంటాయి. ఇక్కడ మరో ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే హీరో హీరోయిన్, మెయిన్ విలన్ల కాల్ షీట్స్ ప్రతి రోజు వారి డేట్స్ కోసం నిర్మాతలు కోట్లలో రెమ్యునరేషన్ లెక్కిస్తారు. షూటింగ్ ఒక్కరోజు లేట్ అయినా ఈ వందలాది మంది డాన్సర్లు, ఫైటర్లు, స్టార్స్ కాల్ షీట్స్ వృధా అయిపోతాయి. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ అదనంగా పెరిగిపోతుంది. సెకనుకు 100 ఫ్రేములను రికార్డ్ చేసే హై స్పీడ్ ఫాంటమ్ కెమెరాలు, గాల్లో నుంచి విజువల్స్ తీసే క్రేన్లు, డ్రోన్లు, బుల్లెట్ టైమ్ ఎఫెక్ట్స్ కోసం వాడే మల్టిపుల్ కెమెరా సెటప్స్ రెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఫైట్ సీన్లలో వాడే డూప్ కార్లు, బ్లాస్టింగ్ మెటీరియల్స్, సేఫ్టీ వైర్ రోప్స్ కి అయ్యే ఖర్చు కూడా ఇందులోనే ఉంటుంది. చివరగా షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఖర్చు విఎఫ్ఎక్స్, గ్రీన్ మ్యాట్ లో తీసిన ఫైట్స్ ని, సాంగ్స్ ని మరింత అందంగా మార్చడానికి అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ కంపెనీలకు వర్క్ అప్పగిస్తారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ ని ఎడిట్ చేయడానికి డిజిటల్ ల్యాబ్స్ లో భారీగా ఛార్జ్ చేస్తారు. మరి ఇంత ఖర్చు పెట్టి ఈ పాటలను, ఫైట్లను ఎందుకు తీస్తారు అనంటే ఇవే సినిమాకు మెయిన్ ప్రమోషనల్ టూల్స్. సినిమా రిలీజ్ కి ముందు యూట్యూబ్ లో రిలీజ్ చేసే ఒకే ఒక్క సాంగ్ ప్రోమో లేదా యాక్షన్ టీజర్ సినిమాపై అంచనాలను స్కై రాకెట్లా పెంచుతుంది. ఆ క్రేజ్ తోనే థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోట్లాది రూపాయలకు అమ్ముడుపోతాయి. అందుకే 5 నిమిషాల మ్యాజిక్ వెనుక అంత పెద్ద బిజినెస్ దాగుంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అనాలిసిస్ ల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా గో టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.